హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించనున్న క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో నగరంలోని 16 నియోజకవర్గాలకు 480 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి మారేడుపల్లి మండలంలోని మహేంద్ర హిల్స్, తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పేదలకు నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో వీర్ తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రెజ్లర్లు, వ్యాయామశాలల నిర్వాహకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ వస్తుంది దారి అయితే ఇంకో విషయం కట్టినప్పుడు డిజైనింగ్ కూడా చెప్పండి. ఇవన్నీ మరి ఇవి 2 ప్లాట్స్ అయినాయి, రెగ్యులర్ అయినాయి. ఇక్కడ మైట్ రిస్ట్రిక్షన్స్ అక్కడ దాకా ఉంది సార్ లోపల. ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి 16 కాన్స్టిట్యున్సీలకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చొప్పున 480 ఇల్లులు ఇస్తారు. ఆ 480 ఇల్లులు మన కంటోన్మెంట్లో కూడా ఇస్తారు. కాబట్టి కంటోన్మెంట్లో ఎక్కడ కడుతున్నారు, స్థలం ఏందని ఇలా కాంగ్రెస్ నాయకులతోటి ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మహేంద్రస్నేమో అక్కడ ఆర్ఐఓలతోటి ప్లస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ తిరుమలగిరికి ఏమో మన తిరుమలగిరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఇక్కడ 1.5 ఎకర్ సుమారు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది, క్లియర్ ఉంది. ఇక్కడ స్టార్ట్ చేస్తారు, మహేంద్రస్తో స్టార్ట్ చేస్తారు. మహేంద్రస్లో కూడా ఏదైతే కడుతున్నారో ఆల్రెడీ 2.5 నెలల క్రితమే కంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు. 11 ఎకరాలకి 11 ఎకరాలు హౌసింగ్ బోర్డు అధీనంలోనే ఉంది. వెంటనే అది స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసి కంటోన్మెంట్ ప్రజలకి నా విజ్ఞప్తి, మీరు కూడా 10,000 రూపాయలు తోటి మీ సేవలో కావచ్చు, మీ ఫోన్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ 480 ఇల్లులు మీకు కూడా వస్తుంది. దీంతో 480 ఇంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ముందు మన జాగాని ఇచ్చినప్పుడు అది కడుతుండే కాబట్టి అది ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఇంత ల్యాండ్ సేకరణ చేసి ఇవ్వడం ద్వారా కట్టడానికి ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లులు చొప్పున ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారో అదే మాదిరిగా ఈ యొక్క ల్యాండ్లో కూడా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రతి ఫ్లాట్కి ఇస్తుంది. 11 లక్షలు ఖర్చు అవుతుంది. 6 లక్షల రూపాయలు వచ్చేసి వారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు కట్టుకోవాలి. కావున 10,000 రూపాయలతోటి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు మిగతా కార్యక్రమాలతోటి 480 అయినాక ఎక్స్ట్రా మంది కడితే అది కూడా వితిన్ 2 అవర్స్లో మీ పైసలు మీ 10,000 వస్తుంది. ఇది కూడా 4 స్టెప్స్గా ఈ 6 లక్షలు కలెక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని నా ఒక మనవి. ఇంకో విషయం, వేరే వాళ్ళు ఏదో అంటున్నారని మీరు చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు చెప్పడానికే పరిమితం అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళు ఇల్లు సొంత రకాల నెరవేర్చాలని ఆలోచనతో ఉంది. వారు మాటలు చెప్తారు, ఇప్పుడు ఇట్లా చేయాలి అట్లా చేయాలని. 10 సంవత్సరాలు ఎన్ని చేసిరు? హైదరాబాద్ నగరంలో ఎన్ని ఇల్లు కొత్త ఇల్లులు కట్టిరు? ఎంతమందికి సొంత ఇల్లు కళ నెరవేర్చిరు? గతం ప్రభుత్వము చేసింది శూన్యం. కాకపోతే మాటలు చెప్పమంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇప్పుడు మాటలు కాదు, అందరికి ఇల్లులు కావాలి. ఇల్లులు కట్టించే బాధ్యత